మరి గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఇంకా బాగుందంటే ఆయన చేసింది అట్లా కొన్ని అవి ఇస్తానడు, ఆయన చెయ్యలేదు, ఈయన ఇయ్యలేదు. ఆయన దట్నే ఉంది, ఈయన దట్నే ఉంది. ఇప్పుడు ఆయన ఇండ్లకు భూములు ఇస్తాడు, ఇండ్లు ఇయ్యలేదు. లేనోనికి కొనిస్తాడు, అది కూడా లేదు. ఆయన గట్టిన నడిపాడు. మరి ఏది ఇప్పుడు సంవత్సరం కావచ్చింది, ఆడవాళ్ళకి 2500 ఇస్తాడు, అది లేదు. ఇప్పుడు నిరుద్యోగులకు వృత్తి ఇస్తాడు, లేదు. మళ్ళీ పోతే ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటే తులం బంగారం 1,00,000 రూపాయలు అన్నారు, అది కూడా లేదు. నమ్మకం ఉందా కాంగ్రెస్ మీద? ఏమో అంటూ ఇస్తానని అంటున్నారు, నమ్మకం అంటే ఇక చెప్పలేము. ఇక ఇప్పుడు ఇస్తానని అంటున్నారు, సంవత్సరం అయిపోయింది అయ్యింది. అప్పుడు ఏమన్నాడు, 100 రోజులనే ఇస్తున్నాడు. 100 రోజులు పోయిన తర్వాత మళ్ళీ 6 నెలలు అన్నాడు. 6 నెలలు పోయి ఇప్పుడు సంవత్సరం 13 నెలలు అయ్యింది. మరి ఏమి ఇస్తారో. ఇప్పుడు లేడీస్ ఈ కాన్పులు అవుతాయి కదా, కాన్పులు ఇచ్చిండు ఆ సారు, కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ కిట్టు వాటికి మంచిగానే ఇచ్చిండు ఆయన. ఇప్పుడు ఈయన ఇవ్వలేదు అది కూడా. ఇప్పుడు ఇదివరకు అప్పుడు ఈయన ఉన్న నడిపింది మొత్తం బంద్ చేసిండు, ఈ ఆడవాళ్ళకి ఇస్తలేడు. మరి ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఏమున్నా 3 ఇప్పుడు ఏమి ఇచ్చిండు, కరెంట్ ఒకటి బంద్ చేసిండు, బస్సులది ఒకటి బంద్ చేసిండు. ఇక గ్యాస్ అది కూడా అందరికి రావట్లేదు అంటే, కొంతమందికి ఏమో మరి గ్యాస్ అందరికి రాలే. గ్యాస్ ఒకటి అదే చేస్తాను. వచ్చే నెల అంటుండు, అబ్బో సంవత్సరం ఇది సంక్రాంతి అంటుండు. సంక్రాంతిగా 10 రోజులే ఉంది. అయితే మన కొమ్మరెడ్డి ఏం ప్రకటించిండు, 4,000 రూపాయలు జనవరిలో ఇస్తా అన్నాడు. అదే వచ్చింది కానీ ఈ నెల పడలేదు కదా అని నేను అంటున్నా. పడుతుందని నమ్మకం ఉందా మరి? పడుతుందని అనుకుంటున్నాం, మరి నమ్మకమే. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లుంటది అంటే చెప్పలేము. ఇక అంటే ప్రభుత్వం ఏది ఉంటే అదే నడుస్తుంది. ఇక అదే నడుస్తుందా? అంతేనా? ఇప్పుడు పైన ప్రభుత్వం ఉన్నదే నడుస్తుంది, లేని దానికి ఎవరు పోతారు సార్. మరి బీజేపీ టీఆర్ఎస్ ఏముండదా? ఏముండదు, మామూలుగా. అయితే కాంగ్రెస్ నడుస్తుంది. ఇది వరకు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది.